అంతటి బాధను దిగమింగుకుంటూ కూడా ఇప్పటికీ 24 గంటలు అవుతున్నా కూడా తిన్నారా తినలేదా ఉన్నారా లేదా అని చెప్పి వాళ్ళని అడిగిన నాదులే లేడు. ఇంతవరకు ఏ అధికారి కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి అడగలేదు, మాట్లాడలేదు, కనీసం ఎలా ఉన్నారని చెప్పేసి కూడా పలకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్దనున్నాడు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎన్ని గంటలకు వచ్చిందండి ఈ వరద? చూడండి, సాయంకాలము చాలా వరద లోపల దాకా వెళ్ళింది. తర్వాత పైన ఏమైందో ఏమి ఇరిగిందో మాకైతే తెలియదు. మా దగ్గర అసలు ఫోన్లు కూడా లేవు, చిన్న ఫోన్ ఉంది. మళ్ళీ చూసో వాళ్ళు చెప్పారు ఇట్లా కట్ట ఏమైనా ఇరిగింది, అట్లా అయింది ఇట్లా అయింది. నేను వచ్చి చూసో ఇట్లా బండి పెడుతున్నా, బండి పెట్టే వాళ్ళకి అప్పటికి నీళ్ళు వచ్చేసింది. నాకు బయట వెళ్ళి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఇక పిల్లలు డైరెక్ట్ తీసుకొని నేను పైన ఎక్కేసిన తర్వాత మళ్ళా చూస్తూ మళ్ళీ మా పిల్లగాని తీసుకో గంట 9:30కి మళ్ళీ పిల్లలు నీళ్ళు తక్కువ అయితే మా పిల్లల్ని మళ్ళీ ఆ కార్లో తోలేసిన. నేను ఒక్కరిని ఉన్నా సార్. ఇక్కడ మొత్తము పాములు భీములు లేనా దేనా అది ఏమేమైందో ఏమో అది నాకే తెలుసు, అది దేవుడికే తెలుసు. ఇలా అంతవరకు ఎవరు పాపం రాలేదు, మాకు అడగలేదు, మాతోని సాయం కూడా ఇట్లా చేస్తామంటే కూడా చేయలేదు. ఆ బయట నుంచి పిల్లలు చూసి మా ఫోన్ చేసారు, వాళ్ళు ఫోన్ చేసారు, తెలిస్తే కూడా వాళ్ళకి ఏమైనా సమాధానం ఇచ్చారో ఇవ్వలేదో మాకు మాకు అది కూడా తెలియదు. నేను అందరినీ ఆడపిల్లల్ని కానీ ఎవరిని కానీ నేను తోలేసిన. భారాలు నేను మాత్రమే నేను ఒక్కరినే ఉన్నా, కాపాడుకొని ఉన్నా ఇంట్లో. ఇక పైన ఇంట్లో ఒకరు ఉన్నారు, బస్ ఆ బిల్డింగ్ వాళ్ళు మేము ఉన్నాము. ఇక సైడ్లో సార్ వాళ్ళు ఉన్నారో ఏమో తెలియదు. భారాలు మనిషికి ఒకళ్ళు ఇద్దరు మేము ఇంట్లో ఉన్నారు. బకాయ మేము ఒక రిలీఫ్ జాగాలో ఉంటుంది అనుకుని మా చుట్టపోలు అలా చూస్తాం, రిలేటివ్స్ అలా చూస్తాం. మేము పెద్దయినా మీ వయసు ఎంత ఉంటుంది? ఇప్పటి వరకు ఇంత పెద్ద ఉధృతిని వరదను చూసారు ఎప్పుడైనా? లేక సార్, నాది వయస్సు 70 సంవత్సరాలు అవుతుంది. నేను నా పెళ్లి చేస్తూ అయ్యి 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాలకెద్ది నేను ఎంత పెద్ద వరదని చూడలేదు, జీవితంలో కూడా చూడలేదు. నేను ఇల్లు కొన్న తర్వాత కూడా అప్పుడు ఈ హౌసింగ్ బోర్డు ఇల్లు, ఇవి గవర్నమెంట్ కట్టింది, ఇది ఆల్రెడీ పర్ఫెక్ట్ ప్రాపర్టీ కొన్నాను నేను. కానీ ఇంతవరకు రాలేదు. ఇక తర్వాత ఒకసారి 2005లో వచ్చింది, ఒక 5 ఇంచ్ 6 ఇంచ్ ఈడు దక్క వచ్చింది నీళ్ళు. రోడ్డు వరకు మాత్రమే వచ్చింది, లోపలికి రాలేదు. లోపలికి రోడ్డు నుంచి కిందే ఉండే కానీ రాలేదు. ఇది ఫస్ట్ టైం జీవితంలో, నాకు ఫస్ట్ టైం మస్తు చూసినా నేను ఇంట్లో వరద చూస్తావు. ఇక తర్వాత మళ్ళా ఏమవుతుందో ఏమో దాని గురించి నేను చెప్పలేను. ఇప్పుడు అధికారులు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? ఇప్పటి వరకు 24 గంటలు అవుతుంది గడిచి. రాలేదండి సార్, ఎవరు రాలేదు, అధికారులు రాలేదు. ఆ రోడ్డు దగ్గరనే ఉన్నారో వాళ్ళు ఏమో తెలియదు. పాపం వాళ్ళు కూడా మనం చెప్పాలంటే అది చాలా కష్టమే. వాళ్ళు ఆ రోడ్డు దగ్గర ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. భారాలు పిల్లలు మాత్రము వికాస్ నగరు అటు ఇటు పిల్లలు జమ అయ్యి అటు ఇటు చూస్తూ కొంచెం రిసీవ్ చేసారట. జిఆర్ కాలనీ నుంచి రిసీవ్ చేశారట, ఇక్కడ నుంచి రిసీవ్ చేశారట. విన్నావా? నాకు మాత్రం ఎవరు రిసీవ్ చేయలేదు, నాకు అంత అపాయం కూడా కాలేదు. విన్నావా? నేను అనవసరంగా ఎందుకు చెప్పాలా ఈ మాట? అందుకోసం చూస్తూ బస్ ఇది కోరుకుంటా ఏంటంటే, ఇవి పరిస్థితి అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఎంత కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ప్రతి ఒక్క ఇలా నష్టం అయిపోయింది. ఇక గవర్నమెంట్ మాకు సాయం చేయాలి, బస్ గంతే కోరుకుంటున్నాం, వేరేది అనేది ఏం లేదు సార్. సో చూస్తూ ఉన్నాం కదా, రాత్రి అంతా కూడా కరెంటు లేకుండా, కనీసం తాగడానికి నీళ్లు లేకుండా, తినడానికి తిండి కూడా లేకుండా పూర్తిగా చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ, ఒక పక్క మళ్ళీ వర్షం మొదలైతే ఎంత పెద్ద వరద వస్తుందో అంటూ కూడా పూర్తిగా భయపడుతూనే ఇక్కడ బిక్కుబిక్కుమంటూ కూడా కాలనీ వాసులు అయితే గడిపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గాథలాగా ఉంది అసలు పరిస్థితి. వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతం అని చెప్పాలి. ఇంతవరకు ఒక్క అధికారి కూడా, ఈవెన్ అసలు ఏ గవర్నమెంట్ అఫీషియల్ కానీ ఎవరు కూడా, బ్యూరోక్రాట్స్ కానీ ఎవరు కూడా వారి వద్దకు రాలేదంటూ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు అత్యంత దారుణంగా ఈ లోపల ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. బురద, కనీసం వారి వస్తువులను తీసుకెళ్ళడానికి కూడా ఏ అవకాశం లేకుండా పోయింది. టీవీ చూడొచ్చు, టీవీ కావచ్చు, అటు వాళ్ళకు సంబంధించినటువంటి కిచెన్లో ఉండేటువంటి వంట సామాగ్రి కావచ్చు, అసలు ఏది కూడా వాళ్ళు బయటకు తీసుకెళ్ళడానికి అసలు అవకాశమే లేకుండా పోయింది. కనీసం వారు తినేటువంటి బియ్యం కావచ్చు, కనీసం ఆ పప్పు కావచ్చు, నూనె కావచ్చు, అలాంటి వంట సామాగ్రి ఏదైతే ఉంటుందో, కూరగాయలు ఏవైతే ఉంటాయో దాన్ని కూడా తీసుకెళ్ళడానికి సమయం ఇవ్వలేదు. అసలు వరద అనేది మనం లోపల చూస్తుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథలాగా కనిపిస్తూ ఉంది, ఒక్కొక్క బాధలాగా కనిపిస్తూ ఉంది. అసలు ఎవరిని కదిలించినా కూడా వారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. అసలు పూర్తిగా
వాళ్ళకు అసలు ఏడుపు ఒక్కటే తక్కువగా ఉంది. వాళ్ళని కదిలిస్తే ఆటోమేటిక్గా కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నారు. అసలు సర్వం కోల్పోయారు. వాళ్ళకి అసలు ఇంకేమీ లేదు. ప్రతిదీ కూడా ఏమున్నా ఇంట్లోనే పెట్టుకుంటాం, ఇంట్లోనే దాచుకుంటాం. అలాంటిది అసలు ఇల్లే లేదు. ఇప్పుడు ఇల్లు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అన్న, ఎప్పుడు వచ్చింది వరద? ఎన్ని గంటలకు మీకు ఈ సమాచారం వచ్చింది? అసలు ఎప్పుడు తెలిసింది? మార్నింగ్ 10:30కు మేము ఇక్కడ దేవునికి పూజ చేద్దామని సామాన్ తీసుకొచ్చడం వెంటనే 10 మినిట్స్లో ఫ్లో అయింది లోపలికి. మాకు వెంటనే ఏ సామాన్ ఇక్కడనే ఉంచినామో మేము బయటకు వెళ్ళిపోయినాము. మాకు ఫోన్ల మీద కాంటాక్ట్ అయ్యారు మా పక్కలు వాళ్ళు వీళ్ళు. వెంటనే వెళ్ళిపోయినాం. మేము ఇక్కడ ఏం సదరలేము, చేయలేము. 10:30కు రాత్రి 9:30 దాకా ఇదే ఫ్లో ఉంది నీళ్ళకు, ఇదే ఫ్లో ఉంది. అప్పటికొచ్చి చూసేసరికి ఏమీ కనిపించలేదు. సపరేట్గా వెళ్ళిపోయినా మా పెద్దన్న వాళ్ళ ఇంటి కాడ ఉన్నాము. అక్కడ ఉన్న ఇక్కడ ఏమి లేవు. అసలు కనీసం ఇంకా మీరు ఏ వస్తువు కూడా తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదు. కట్టు బట్టలతో వెళ్ళిపోయినాం మేము. సో అసలు మాట్లాడితే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కరికి. ఇక్కడ మాకు లారీ సామాన్ ఉంటుంది పక్కకు. ఆ లారీ సామాన్ మొత్తం కొట్టుకుపోయిన టైర్లు బేర్లు పాతయి. ఇక్కడ మొత్తం ఇక్కడ జాలి ఉండే ఓపెన్ ఉండే మొత్తం ఇక్కడ మొత్తం కొట్టుకుపోయిన టైర్లు ఇక్కడ టైర్లు. మాకు బోర్వెల్స్ ఉండే మా అన్నోళ్ళు ఇక్కడ సామాన్ పెట్టుకుంటుండే. మొత్తం చెత్త బెత్త అంతా కొట్టుకుంటుపోయింది సార్. మాకు ఏ పరిస్థితి లేదు. ఇప్పుడు లక్షలు లాస్ అయినాము ఇప్పుడు మేము. సో అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే చూడొచ్చు. ఆ లారీకి సంబంధించినటువంటి బోర్వెల్కి సంబంధించినటువంటి పైపులు కావచ్చు, ఆ టైర్లు కావచ్చు, కేవలం ఇవి మాత్రమే మిగిలాయి. మిగతావన్నీ కూడా ఆ వరద ప్రవాహానికి కొట్టుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మాట్లాడితే అసలు ఏడుపు వస్తుంది. వాళ్ళు కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. కనీసం సో ఒక ఏమీ కూడా అసలు వాళ్ళు తీసుకెళ్ళడానికి లేదు. ఇంకా అసలు ఆ ఛాన్సు ఇవ్వలేదు. సో పెద్ద ఆవిడ ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, అసలు ఎప్పుడు వచ్చింది వరద మీ ఇంటి దగ్గరికి? 10:30 వచ్చింది. మేము దేవుని పెడతామని పూజ చేస్తున్నాం. ఆయనతో చుట్టుకుని వచ్చినాయి, ఆయనతో వెళ్ళిపోయినాం. ఇక ఏం ముట్టలేము, ఏది చేయలేము. మా కొడుకు ఉంటాడు బిల్డింగ్లో, మా అక్క కొడుకు. ఫోన్ల మీద ఫోన్లు చేస్తే అట్లనే పోయినాం. ఇట్లనే పట్టుకొని కట్టు బట్టలతోనే వెళ్ళిపోయారు. కట్టు బట్టలతో పోయినాం. అసలు ఎవరిని మందలించినా కూడా, ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళు వేసుకున్నటువంటి కట్టు బట్టలతో మాత్రమే ఇంటి బయట అడుగు పెట్టారు. ఇంకే వస్తువుని ఇంకా దేన్ని కూడా తీసుకెళ్ళలేదు. అట్లాంటి దారుణమైనటువంటి కండిషన్స్ అని చెప్పాలి. అసలు ఒక్కసారిగా ఈ కురిసినటువంటి వర్షాల కారణంగా ఏదైతే మనకు కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ఉందో ఆ అలుగు కూడా పూర్తిగా ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు. ఇక్కడి వరకు కూడా ఈ మార్కింగ్ కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడి వరకు కూడా వరద ఉధృతి అలాగే కొనసాగింది చాలాసేపు. అంటే ఇంతకంటే ఎక్కువనే పైకే వచ్చింది. కానీ ఒక 5-6 గంటల వరకు ఇదే మోతాదులో వరద కొనసాగింది. సో అలాంటప్పుడు లోపల ఇంకా ఏ వస్తువు అయినా పనికొచ్చేటువంటి అవసరం ఉంటుందా? అసలు ఇంకేది పనికిరాదు. వాళ్ళు గ్యాస్ కానీ, వంట సామాగ్రి కానీ, లేకపోతే ఇతరత్ర కూరగాయలు కానీ, వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు కానీ, పిల్లల సర్టిఫికెట్స్ కానీ, అసలు ఇంకేది కూడా పనికొచ్చేటువంటి అవకాశం లేదు. ఇంకా అసలు వాళ్ళది ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితి అంటే కనీసం ఏదైనా విలువైన వస్తువు ఉంది దాన్ని తీసుకొని బయటికి వెళ్దాం అనేంత టైం కూడా ఇవ్వలేదు అక్కడ. ఒకసారి ఇల్లు చూడొచ్చు, ఇంకా కూడా బురదలోనే అలాగే ఉంది. సో వీరికి లోపలికి ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు కూడా తెలియట్లేదు. ఇప్పటికే మనం నడుస్తుంటేనే మా ప్రాణాలు కాపాడుకుంటే చాలు, మేము బయటపడితే చాలు తప్ప మాకు ఇంకేం వద్దు అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఇంట్లోకి వచ్చి చూస్తే కనుక అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే పూర్తిగా ఇల్లంతా కూడా బురదమయం. సో ఇక్కడ పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ డైరీలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి నోట్బుక్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళు ఆడుకునే ఆట బొమ్మలు కావచ్చు, సో నోట్బుక్స్ అన్నీ కూడా మట్టి. అసలు ఇదంతా బురద చూడండి, వాటిపైన అంతా పాడైపోయి మొత్తం ఇదంతా షేడ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు వాళ్ళు ఇంకా రేపటి నుంచి ఎలా చదువుకోవాలి మేము అన్నట్టుగా కూడా వాళ్ళు పిల్లలు కూడా ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తాం. చూడొచ్చు, వాళ్ళు ఆడుకునేటువంటి ఆట బొమ్మలు అన్నీ కూడా ప్రతిదీ, టీవీ రిమోట్ కావచ్చు, టీవీ కావచ్చు, అటు ఫ్రిడ్జ్ కావచ్చు. సో ఈ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా పూర్తిగా నానిపోయి దీంట్లోనే ఈ వరదలోనే ఈ నీటిలోనే ఇంకా కూడా దీంట్లో నుంచి నీళ్ళు కారుతున్నాయి. చూడొచ్చు, అంత దారుణమైనటువంటి పరిస్థితి. కేవలం చూడడానికి రోడ్లు బిల్డింగులు మాత్రమే కాదు, లోపల ఉన్నటువంటి సామాన్య ప్రజల జీవితాలు కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు ఒక్కళ్ళు కూడా ఇంతవరకు ఇక్కడికి రాలేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా సర్వస్వాన్ని కోల్పోయాం మేము,
మా ఇల్లు మొత్తం ప్రతిదీ కూడా ఇంట్లోనే దాచుకుంటారు, ఇంట్లోనే పెట్టుకుంటారు. అలాంటిది ఇల్లే లేకుండా పోయింది. కేవలం గోడలు 4 ఇటుకలు తప్ప ఇంకేం మిగలలేదు. ప్రతిదీ కూడా వరదకి నీటికి నానిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటిది ఇంకా వాళ్ళు మాట్లాడాలన్నా కూడా వాళ్ళకు కండ్లలో నీళ్ళు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళ ఐడి కార్డ్స్ చూడొచ్చు. సో ఇక్కడి వరకు నీళ్లు పూర్తిగా వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా కేవలం పిల్లల్ని వాళ్ళని బయటికి తీసుకుంటే చాలు. వాళ్ళు చదువుకునేటువంటి పిల్లలు చదువుకునేటువంటి ల్యాప్టాప్, పని చేసుకునేటువంటి ల్యాప్టాప్, ఇది తీసుకునేంత టైం కూడా లేదు పూర్తి. ఇంకా కూడా దానికి నీళ్ళు మనకు కనిపిస్తూ ఉంది, చేతికి తెలుస్తూ ఉంది చూడండి తడి. సో ఇంకా కూడా వాటర్ కనిపిస్తూ ఉన్నాయి దాంట్లో. అంటే ఇంకా వాళ్ళ జీవనాధారమే ఇది. సో అలాంటిది ఇంకేమీ కూడా తీసుకెళ్ళడానికి లేదు. అంటే ఇక్కడి వరకు ఈ డ్రెస్సింగ్ టేబుల్ చూడొచ్చు, పై వరకు కూడా పూర్తిగా మొత్తం బురద అంతా మనకు కనిపిస్తూ ఉంది. చేతి అంతా అంటుతా ఉంది చూడొచ్చు. అసలు ఇంకేం లేదు ఇంకా వీళ్ళకి, కేవలం మనుషులు మాత్రమే ఉన్నారు. అలాగే వాళ్ళ కట్టు బట్టలతోని, వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలతోని మాత్రమే బయటికి వెళ్ళారు. ఈవెన్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా బట్టలు, ఈ ప్యాంట్స్ కావచ్చు, టీషర్ట్స్, షర్ట్స్ కావచ్చు, అవన్నీ ఇక్కడే వదిలేసి బతుకు జీవుడా అంటూ బయటపడితే చాలు, మేము మా పిల్లలు ప్రాణాలతో ఉంటే చాలు అనుకొని బయటికి వెళ్ళారు తప్ప ఇక అసలు ఇంకేమీ తీసుకువెళ్ళాలన్నటువంటి ఆలోచన రాలేదు, అంత టైం కూడా లేదు. సో ఇదంతా ఎవరి తప్పిదం? ఇది ఆల్రెడీ గవర్నమెంటు ప్రపోజ్ చేసినటువంటి హౌసింగ్ బోర్డు కాలనీ, గవర్నమెంట్ మాత్రమే ఇచ్చినటువంటి కాలనీ. అలాంటిది ఇక్కడికి వరద వస్తుందని చెప్పేసి ఎవరికి అంత పెద్దగా తెలిసి ఉండదు. అంటే ముందుగా చెప్పాలంటే ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున, భారీ ఎత్తున వరద ఉధృతి ఉంటుందని తెలిసినప్పుడు అధికారులు ఖచ్చితంగా ఇంటి వాళ్లకు, కాలనీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదంటూ కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. అలాగే ఇంతవరకు ఘటన జరిగి 24 గంటలు అవుతున్నా కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదంటూ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆవేదన అసలు ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క స్టోరీ అవుతుంది, ఒక్కొక్క వాళ్ళ జీవితం అవుతుంది. ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఎప్పుడు మీ ఇంట్లోకి వరద వచ్చినట్లుగా మీరు గమనించారు? మేము నిన్న వినాయక చవితి వస్తారు, పండగ చేసుకుందామని చెప్పేసి అన్నీ సెలబ్రేట్ చేసుకున్నాము. అప్పటి వరకల్లా ఇంకా వినాయకుని కూడా తీసుకురాలేదు. వర్షం ఎక్కువ కారణం వలన ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది, బయటకు కూడా వెళ్ళలేదు. అయితే 11:30 వరకు వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువైపోయింది అన్నమాట. అయితే చిన్న పిల్లలు సార్, నాకు 3 పిల్లలు, వాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళే పరిస్థితి ఎలా అని చెప్పేసి ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా అవన్నీ పక్కకు పెట్టేసి, సర్టిఫికేట్స్, ల్యాప్టాప్స్ అన్నీ పక్కకు పెట్టేసి 3 పిల్లల్ని తీసుకొని బ్రతుకుతేనే మా పిల్లల్ని బ్రతికించుకోవచ్చు అని చెప్పేసి తీసుకొని బయటకు వెళ్ళాం సార్. 11:30 వరకు వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువైపోయింది. అంటే ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఏమైనా తిన్నారా కనీసం? అంటే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. పిల్లలు ఏం తినలేదు సార్, భయం ఆందోళనలో ఉన్నారు. మా పక్క రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉంచేసి వచ్చాం, ఇక్కడ పరిస్థితి బాగలేదని చెప్పేసి. ఇప్పుడు అన్న, ఎంత మేర మీరు ఈ మొత్తం నష్టపోయి ఉంటారు? దాదాపు ఒక 2 lakhs వరకు నష్టపోయి ఉంటాము. వాషింగ్ మిషన్ అక్కడ, వాషింగ్ మిషన్ ఖరాబ్, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోయింది, ల్యాప్టాప్ ఖరాబ్ అయిపోయింది, పడుకున్నాం బెడ్లతో సహా ఖరాబ్ అయింది, ఫర్నిచర్ ధ్వంసమే, ప్రతి టీవీ ఎల్ఈడి ఖరాబే, ప్రతి ఒక్కటి ఖరాబ్ ధ్వంసం అయిపోయింది. వర్క్ చేసుకునే ల్యాప్టాప్ కూడా ఖరాబ్ అయిపోయింది. మేము డ్యూటీకి వెళ్ళాలంటే ఇప్పుడు లీవులు పెట్టాలంటే లీవులు ఇవ్వరు. అంటే వాళ్ళకి తెలియదు, హైదరాబాద్లో లేదు ఇంత రేను, కరీంనగర్లో లేదు. సో మళ్ళీ ఇంకో అధికార యంత్రాంగం కరెక్ట్ లేదు కామారెడ్డి. మళ్ళీ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు వెంకటరెడ్డి, అసలు ఇప్పటి వరకు కూడా అయినా ఎలాంటి ఒక్క విజిట్ కూడా లేదు ఎమ్మెల్యే ఆయన నుంచి, ఒక్క విజిట్ కూడా లేదు ఎమ్మెల్యే వెంకటరెడ్డి. అంత ఇంకా కాంగ్రెస్ ఇప్పటికైనా మాకైనా తక్షణ సదుపాయము, ఆర్థిక సాయం కల్పించాలని ప్రభుత్వాన్ని బిగ్ టీవీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. దయచేసి మమ్మల్ని ఐ విల్ రిక్వెస్ట్ ఫర్ యూ, ప్లీజ్ హెల్ప్ మీ. చూస్తూ ఉన్నాము, అత్యంత దారుణమైనటువంటి కండిషన్స్ అని చెప్పాలి. ఈవెన్ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఒక్కసారి కూడా ఈ ఇళ్లలోకి రాలేదంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. వారు చెప్తుంటే మనకు తెలుస్తూ ఉంది. అంటే ప్రజలు ఓట్లేస్తారు, ప్రజలే గెలిపిస్తారు, కానీ ప్రజల్ని మాత్రం వీళ్ళు పట్టించుకోరు. అంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లక్షల రూపాయల్లో నష్టపోయారు. ఇంకా కొంత అదృష్టం ఏంటంటే ప్రాణ నష్టం జరగలేదు ఎవరికి కూడా. వాళ్ళ చిన్నపిల్లల్ని, చిన్న 3 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లల్ని తీసుకొని మేము మా పిల్లలు బయటపడితే చాలు, మేము మా పిల్లలు ప్రాణాలతో ఉంటే చాలు అనుకొని వాళ్ళు బయటకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అలాంటిది ఇంతవరకు కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ అధికారి కానీ, అధికారిక యంత్రాంగం కానీ ఇక్కడికి రాకపోవడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం అని చెప్పొచ్చు. ఈవెన్ ఆ బండి చూడొచ్చు, అది కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పి వాళ్ళు ఆ ఇంటి యజమాని అయితే చెప్తా ఉన్నాడు. అందరిది, ఈ కాలనీలో ఉన్నటువంటి అందరిది కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది, ఒక్కరిది కాదు. సో చూసుకున్నట్లయితే ఆ పెద్ద ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు కదా,
పిల్లల్ని చూసుకొని పైకి వెక్కి అక్కడే ఆగిపోయి ఇంకా బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కాలనీలో ఉన్నటువంటి వందలాది మందిది ఇదే పరిస్థితి. సో పదుల సంఖ్యలో ఇళ్లల్లో ఉన్నటువంటి ఎవరైతే కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళందరిది కూడా ఇదే పరిస్థితి ఉంది. సో ఒక్కరు కూడా బయటికి వారి వారి సామాన్లను కానీ వారి సామాగ్రిని కానీ తీసుకువెళ్ళినట్టుగా కూడా దాఖలాలు అయితే లేవు. ఒక్కొక్కరు ఇప్పుడిప్పుడే వాళ్ళ ఇళ్లకు చేరుకొని మొత్తం క్లీన్ చేసుకొని, అంటే పూర్తిగా వరద వాళ్ళ జీవితాలని నాశనం చేసేసింది, అయినా కూడా బ్రతుకుతున్నాం అంటూ ఇప్పటికీ క్లీన్ చేసుకొని మళ్ళీ అదే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అందరూ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే సో వాళ్ళకి ఏదో ఒక్కటి కొంతైనా సరే ఇది సహాయం ద్వారా ఆర్థిక సహాయం కావచ్చు, లేదా కొన్ని సామాగ్రి కావచ్చు, ఏదైనా తినడానికైనా సరే కనీసం సహాయం చేయండి అంటూ కూడా దీన స్థితిలో వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం మేల్కొని ఈ కాలనీని విజిట్ చేయాలి. వారి వారి ఎవరైతే ఈ యొక్క వరద ప్రభావం వల్ల వరద బారిన పడినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పూర్తిగా మొత్తం ఆర్థిక సహాయాన్ని కూడా తక్షణమే అందించాల్సిందిగా కూడా కోరుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా బిగ్ టీవీ తరపున. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కూడా వచ్చి దీన్ని సందర్శించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇంతవరకు ఎవరు కూడా రాలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అందరూ అధికారులందరూ కూడా రావాలి, సమీక్షించాలి, వాళ్ళకు తగినటువంటి న్యాయం కూడా చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విజయ్, బిగ్ టీవీ, కామారెడ్డి నుండి.